ఈ పెళ్లి ఆగేలా సేత్తాను. ఆపి చూపిత్తా చూడు. నా ఆలోచనంతా నీ మీదేనని నీకు తెలిసేలా సేత్తాను. నా కళ నీ కోరిక నెరవేరేటట్టు సేత్తాను. చూడు చూడు. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం అంటారు? ఎల్లుండే చేసేద్దాం హరిగారు. పెళ్ళంటే బోలెడంత ఖర్చు అవుతుందబ్బాయ్. ఆయమ్మ డబ్బులతో సోకులు సీకండి, చేయలేమని చెప్పేయండి. భలే దానివే, నాన్న మాటిచ్చారు, తగ్గేదే లేదు. సిద్ధు నా మాట వినట్లేదు. రేపు పెళ్ళాక నిజం తెలిస్తే అమ్మమ్మ ఎంత కమిలిపోతారో. నన్నేం చేయాలంట? వినొచ్చు కదా సిద్ధు, ఎందుకింత మొండిగా ఉండవు? మనది కాని జీవితం మనకెందుకు? అర్థం చేసుకోవే. గంగమ్మ, మంగళ స్నానానికి సిద్ధమైపోయావా అమ్మా? కోరుకున్నోడితో రేపే నీ పెళ్లి. చాలా సంతోషంగా ఉండదు తల్లి. జగదీశ్వరమ్మ నీ పెండ్లి మీదనే చాలా ఆశలు పెట్టుకున్నదమ్మా. ఎట్టయితేనే చేసెత్తున్నారు. అంతా బానే ఉండదు కానీ అసలు గంగకే అన్యాయం జరుగుతుండదని కొంచెం బాధగా ఉండదమ్మా. అమ్మా అవునుగా తల్లి, ఇందులో నీ తప్పేవి లేదులే. నీ మాట వినకపోతే నువ్వైనా ఏం చేస్తావు? చేసేసుకోలేమ్మా, కోట్ల ఆస్తొస్తాది. వర్కౌట్ అవుతుందంటావా అమ్మా? అవ్వాలి. ఏం చేస్తుందో చూద్దాం. పదండి. పద పద. జీవితాంతం జమీందార్లాగే ఉండు. నేను నీ సంత నుండి నీ దర్పం చూసి సంబరపడిపోతాను. నాకు ఆశ లేదమ్మా. నీకు లేకపోయినా గూడెం దానికి రాణిలో బతకాలని ఎందుకుండదు? ఆ జీవితాన్ని అదెందుకు వద్దనుకుంటాది అని భూషణం భువనేశ్వరిలు మాట్లాడుకుంటున్నారమ్మా. అది వినేసరికి నా మనసు సివుక్కుమంది. నా బిడ్డ అట్టాంటిది కాదని చెప్పాలనిపించినా మరి పెళ్ళెందుకు చేసుకుంటుందని ఎదురు అడుగుతారనిపించి చెప్పలేక ఆగిపోయినానమ్మా. అయినా అవన్నీ మనకెందుకులేమ్మా, నువ్వు చేసేసుకో. ఆ గంగ సంగతి మనకెందుకమ్మా? ఆ నిందలతో మనకెందుకు? నింద మోయలేక కాదమ్మా, నేను చింత బాధపడుతుంది. అమ్మమ్మని మోసం చేయలేక నాలో నేనే నలిగిపోతున్నాను. అసలు గంగ ఆచూకీ తెలియక నేను గంగని కానని చెప్పలేక నరక యాతన పడుతుండాను. అంత బాధ ఎందుకమ్మా? జగదీశ్వరమ్మకి మరో మారు నువ్వే అసలు గంగవి కాదని చెప్పొచ్చు కదా.
మొక్కితేనే కదా గంగా ఫలితం వస్తాది. నీ మనసు స్వచ్ఛమని తెలిసేది. లేదంటే నువ్వు ఈ ఇంటి రక్తాన్ని కాదని తెలిసిన రోజు నిన్ను నెత్తికెక్కించుకున్న ఈ జగదీశ్వరమ్మే నిన్ను నేలన పడేసి నిలదీస్తాదమ్మా. నమ్మించి మోసం చేస్తావని మాటలంటాది. అప్పుడు చెయ్యని తప్పుకు నువ్వు తలదించుకోవాల్సి వస్తాది తల్లి. నా మాటినమ్మా. గంధం సెంటు పన్నీరు ఎక్కువ వేయండమ్మా. ఆ గులాబీ రేకులు మొత్తం ఇందులో వేసేయండి. విమల, నీళ్లు సరిపోవని చెప్పాను కదే, ఇంకా తీసుకురా. ఆ గంగమ్మ రెడీగా ఉందా? సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. అవన్నీ సర్దండి. జాగ్రత్త. నీళ్లు కావాలంటే పోసేయి. బిడ్డలు బాగా తల్లిగా చెప్తున్నాను. ఇప్పుడేదో గంట గట్టెక్కుతామని, ఆవిడ సంతోషంగా ఉంటాదని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. అది ఈ కంటితో నన్ను చూడలేనమ్మా. అమ్మా, అవునమ్మా. నాను చూసేసిన కట్టాలు చాలమ్మా. ఇక నాకు ఓపిక లేదమ్మా. ఆగితే ఆగిద్ది. అసలు గంగకు అన్యాయం చేయలేదన్న సంతృప్తైనా మనకు మిగులుతాది. అది మనకి చాలు కదమ్మా. ఏటి గంగా, ఇంకా ఆలోచిస్తుండావా? చెప్పయ్యమ్మా, ఈ పెండ్లి చేసుకోనని చెప్పే. నువ్వు అసలు గంగవి కాదని చెప్పే. చెప్తాను అమ్మమ్మకు, నాను మీ మనవరాల్ని కాదని చెప్తాను. ఈ పెళ్లి చేసుకోనని చెప్పేస్తాను. ఆపేస్తాను. గౌరీ, దీని మాటలు వింటున్నావమ్మా? నీ మీద కుళ్ళు పెట్టుకుని బ్రతుకుతున్నా ఈ కుతంత్రాలు నడిపేదాన్ని నమ్ముతున్నావా? కాదమ్మమ్మా. కాదు, ఈ గౌరమ్మ నిన్ను కన్నది కాదు, పెంచింది మాత్రమే. ఆ విశ్వాసంతోనే, నిన్ను పెంచిందన్న మమకారంతోనే మన పంచన ఉండనిచ్చాను. కాని ఇది పాములా విషం కక్కుతోంది. పాముకి పాలు పోసి పెంచినట్టే చేస్తోంది. అమ్మగారు, మాట్లాడకు. ఎన్నిసార్లు నీ గడ్డి పెట్టాలే, వినవా?
నీ నైజాన్ని మార్చుకోవా? నన్ను మంచి చెయ్యాలని చూస్తున్నానమ్మా. ఏయ్, ఇది మంచా? ఆ? గంగ నా మనవరాలు కాదని తన నోటితోనే చెప్పించాలని చూడడం మంచా? ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోను అనిపించడం మంచా? దానికి మాయ మాటలు చెప్పి దాని మనసు చెడగొట్టడం మంచా? దాని జీవితాన్ని ముంచాలని చూస్తూ మంచి చేస్తున్నానని చెప్తావా? ఆ? చంపేస్తాను. అమ్మమ్మ, అమ్మనేమనకండి, నా మాట వినండి. నిజంగానే నేను మీ మనవరాల్ని కాను. ఆపు, ఆ మాట ఇంకొకసారి అనకు. లేదమ్మమ్మ, నా నీ ఇంటి బిడ్డని కాను. మీ గంగని నేను కానమ్మమ్మ. ఉసే ఉసే, ఎంతలా దాని మనసు మార్చేశావే. పెంచిన ప్రేమ కూడా దాని మీద నీకు ఇసుమంత కూడా లేదు కదే. గౌరమ్మ చెప్పేది అబద్ధం కాదమ్మమ్మ. అవునా? సరే, దాని నోటితోనూ నిజమేంటో చెప్పిస్తాను. ఇప్పుడే చెప్పిస్తాను. గంగమ్మ, చూసినవా ఆవిడ బాగుండాలని నేనింత తేగం చేస్తే నన్నే తప్పు పడుతుండాది. చూస్తుంటే నన్ను చంపేసేటట్టే ఉన్నారమ్మా. చంపేస్తానే, నిన్ను చంపేస్తాను. ఇప్పుడు నీ నోటి నుండి నిజం రాలేదంటే చంపి పారేస్తాను. చెప్పు, గంగ ఎవరు? అమ్మమ్మ, ఏయ్! చెప్తావా? తల పుచ్చకాయలా పేల్చేయమంటావా? చెబుతానమ్మా, చెప్తాను. గంగా మీ మనవరాలే, మీ బిడ్డే, ఈ ఇంటికి వారసురాలు తనే. విన్నావా? ఏంటమ్మమ్మా ఇది? అసలేం జరుగుతోంది? గంగే నేను గంగని కాదు అంటుంది. నువ్వేమో గౌరిని బెదిరించి తనే గంగని చెప్పిస్తున్నావు. అసలు ఇందులో ఏది నిజం? ఆ, నువ్వు దేన్ని అబద్ధంగా చిత్రీకరించాలని చూస్తున్నావో అదే. అయ్యో, మధ్యలో నన్ను లాగుతా వింటామమ్మా. నేనేం చేశాను? ఏం చేశావో, ఇందులో నీ పాత్ర ఎంతుందో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదే. మంగకి దీనికి ఏ సంబంధం లేదమ్మగారు. ఏయ్, ఇక నీకు సంబంధం లేదన్నట్టే ఉండు. కల్పించుకున్నావో బుల్లెట్లు దిగిపోతాయి. అమ్మమ్మ, నేను చెప్పేది కాస్త వినమ్మమ్మ. ఏమ్మా, ఇంకా నీలో అనుమానం పోలేదా? అనుమానం కాదు మమ్మ. అదే నిజమైనప్పుడు నన్ను అమ్మమ్మ అని ఎలా పిలుస్తున్నావు? అమ్మమ్మ అంటే అమ్మకు అమ్మ అనే కదా. నువ్వు నా కూతురు బిడ్డవి కాదన్నప్పుడు ఏ హక్కుతో నన్ను అమ్మమ్మ అని పిలుస్తున్నావు? ఏ అధికారంతో ఈ అమ్మమ్మ దగ్గర ఉన్నావు? మనది రక్త సంబంధమే కాకపోతే ఈ అమ్మమ్మని కాపాడాలనుకుని ఎందుకు వచ్చావు? ఈ అమ్మమ్మ మీద ప్రేమాభిమానాలు ఎందుకు చూపిస్తున్నావు? ఎందుకంటే నేను మీ అమ్మమ్మని కాబట్టి, మనది ఒకే రక్తం కాబట్టి. నేను అబద్ధం చెప్పను. నీకు చెప్పిందంతా నిజమే. నువ్వు నా మనవరాలివే. చెప్పుడు మాటలు వినకమ్మా. వాళ్ళని అసలు మనుషులుగానే అనుకోకు. నువ్వు నా రాజేశ్వరి బిడ్డవమ్మా. ఇది సత్యం.
గౌరీ నీకు చెప్పేది ఇదే చివరిసారి. వింటే బ్రతికిపోతావు, లేదంటే పైకి పోతావు. ఖబర్దార్. రేపు పెళ్లి పెట్టుకుని నువ్వు మనసు పాడు చేసుకోకు తల్లి. నీ పెళ్లి జరగాలని ఈ అమ్మమ్మ ఎంతో ఆశపడింది. అర్థం చేసుకోమ్మా. నా తల్లి. మంగళ స్నానానికి అంతా సిద్ధం చేశారు. పదమ్మా. ఏయ్, రండి. వస్తున్నాం. పదమ్మా. పదండి గౌరీ, పద. ఇది కూడా పాయే. గౌరీ, చీటి చూస్తున్నావురా? ढोलारे ढोलारे ढोल कोलाटलाडे क्षणं ढोलारे ढोलारे ढोल इल्लंता बृंदावन భువనేశ్వరి రా. ఈ సంపంగి చెంపల్లు ఎంతో పొంగే క్షణం दूके आगुंडिल्लु तल्ली చూద్దామా తొంగివను ढोलारे ढोलारे ढम कोलाटलाडे क्षणं ढोलारे ढोलारे ढम ఇల్లంతా బృందావనం. గౌరీ, హారతిచ్చి బొట్టు పెట్టు.